నరేందర్ గౌడ్ అన్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన గౌరవ పెద్దలు రాజ్యసభ సభ్యులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణన్న, తెలంగాణ మొదటి సభాపతి పెద్దలు గౌరవనీయులు అన్న ఎమ్మెల్సీ మధుసూనాచారి గారు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు గౌరవ అన్న గుజ్జ సత్యమన్న గారు, బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ అన్న ఓరుగంటి వెంకటేశం గౌడు, బీసీ కులాల సమన్వయ వేదిక అధ్యక్షులు బొమ్మ రఘురామనేతన్న గారు, అలాగే వేదిక మీద ఉన్న జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ గారు, వివిధ బీసీ సంఘాల నాయకులు, కుల సంఘాలు, సోదరులు సోదరిమణులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, ఈరోజు ఇందిరా పార్క్ చౌరస్తాలో ధర్నా తలబెట్టిన మన మేకపోతులన్న ఇందిరా పార్కు, సోమాజిగూడ, బషీర్బాగు, సుందరయ్య విజ్ఞానం, హైదరాబాదు నగరం చుట్టూ అన్ని కుల సంఘాలు, బీసీ సంఘాలు, సమాజం అంతా హైదరాబాద్లో పెడుతున్న గ్రామ గ్రామాన, మండలాల్లో, జిల్లాలల్లో, తాలూకాలల్లో, నియోజకవర్గాలలో మరి ఇక్కడ ఉన్న మేకపోతుల ఊరూరా మరి గొర్రెపొడేలాగా ఉద్యమించాలి, ఉవ్వెత్తున సాగించాలి. దానికోసం మేకపోతుల కోసం ప్రతి గ్రామ గ్రామాన మరి బీసీ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ముందు తీసుకోవడం, గ్రామ పంచాయతీ మెంబర్ కా నుంచి పార్లమెంటు దాకా మరి ఢిల్లీ స్థాయిలో మన రాజ్యాధికారం రావాలంటే 100కు 90% ఉన్న మన బడుగు బలహీన వర్గాల ప్రజలు మరి ఒక్కసారి ఒక్కటే తాటిపైకి వచ్చే 4 సంవత్సరాలలో మరి రాబోయే రాజ్యం మనది కావాలి. దానికి అందరూ సంఘటితం కావాలి. అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కుల సంఘాలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, గిరిజన సంఘాలు ఏకమయ్యి మరి బహుజన రాజ్యాధికారం దిశగా ముందుకెళ్ళాలి. ఈ వేదిక మీద ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు కూడా మరి ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అన్ని పార్టీలలో బీసీలకు వచ్చేసారి 60% టికెట్ ఇచ్చే విధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరూ పార్టీ అధినేతలకు ఒప్పించాలని కోరుతుంటే చక్కని అవకాశం ఇచ్చిన మేకపోతులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్న. పెద్దలు గౌరవనీయులు